సామాన్య వ్యాపారి ఆశలు అడియాశలయ్యాయి. నమ్ముకున్న వ్యాపారమే ప్రాణం తీసింది. మేడారం జాతరలో తలెత్తిన ఆర్థిక నష్టాలను తట్టుకోలేక మనస్తాపంతో కోవా బన్ వ్యాపారి షేక్ బాషా గుండె ఆగిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వ్యాపారం చేసి 4 రాళ్లు సంపాదించుకుందామని వెళ్లిన బాషాకు అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోగా అక్కడి జనం చేసిన అవమానాన్ని భరించలేకపోయాడు. పైగా చేసిన అప్పులు కొండలా పేరుకుపోయాయి. అప్పటి నుండి బాషా తీవ్ర కుంగుబాటులోకి వెళ్ళిపోయారు. అలాగే 2 కూతుళ్ల భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళనతో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తండ్రిని కోల్పోయిన ఆ 2 ఆడపిల్లల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి బాషా కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా అల్లుడే కావాలా వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ చేయరు. అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు, బాగానే అమ్ముతారు. దీనిలో ఎటువంటి కల్తీ అనేది ఉండదండి. పాలు, చక్కెర, బాంబే రవ్వ ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మనకు చిన్నప్పటి నుంచి మన ఇది అడవి ప్రాంతము, మన కాడ ఇండస్ట్రీలు లేవు. ఏదో ఇది చేసుకోవాలా, తినాలా, వేరే రకం మాకు రాదు. చిన్నప్పటి నుంచి మా తాతలు కూడా ఇదే పని చేసినారు, మా నాయన కూడా ఇదే పని చేసినారు. దీంట్లోనే బతుకుతూరే మాది. మా పిల్లలు బతకాలన్నా దీంట్లోనే. మాకు తక్కువ రేటే పడతాయి. సొంతంగా మేమే సొంత పొలం కూడా వేసుకున్నాం, గుత్తకు తీసుకొని అదే గడ్డి తెస్తున్నాం. అదే బయట ఎందుకు 10 రూపాయల ఎందుకు గిట్టుబాటు అవుతుంది? సొంతం పాలు కాబట్టి మాకు గిట్టుబాటు అవుతున్నాయి సార్. కబాబన్ ఆత్మకూరులో అసలు మొదలుపెట్టిందే ఆయన. ఇది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఒక 15 రోజుల నుంచి ఆయన అన్నం కూడా తినడం సరిగా మానేసినాడు. దాని గురించే ఇది చేసుకుంటాం. ఆయన నాతో చెప్తుండే ఆయన అది కంతులెంట కట్టాలా, బండ్లు అన్నీ నిలబడిపోయినాయి, షెడ్లో ఉన్నాయి, కబాబన్ వ్యాపారమే నాది ఇదైపోయింది అని చెప్పి నాతో కలుసుకొని చెప్పేవాడు. 15 రోజుల నుంచి ఆయన దాని మీదనే కృంగి కుసించి ఇదైపోయినాడు ఆయన. అతని కింద ఒక 200 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన మేడారం జాతరలో ఈ కబాబన్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల అతను 20-30 బండ్లు ఆగడం జరిగింది. దాంతో మనస్తాపం గురై అదే హార్ట్ స్ట్రోక్ వచ్చి అతను భయపడి కత్తులు కట్టలేని భయంతో చనిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము గుండె పగిలి చనిపోవడం జరిగింది. దీనికి మీరు ఏమైనా న్యాయం చేయండి. ఎటు వెళ్తుందో సమాజం తెలియడం లేదు. ఇది చాలా ఇది 15 రోజుల నుంచి 15 ఆటోలు 20 ఆటోల వరకు నిలబడి ఉన్నాయి. అన్నీ దాన్ని ఇది చేసుకొని గుండె పగిలి చనిపోయినాడు. ఇటీవల తెలంగాణలో మేడారం జాతర వైభవంగా జరిగింది. అయితే అదే మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకొని వ్యాపారం చేసుకుందాం అనుకున్నటువంటి వ్యక్తి చివరికి అక్కడ మేడారంలో జరిగినటువంటి ఆ కోవా బన్ వ్యవహారం వల్ల తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. సో వ్యాపారం ఏమాత్రం జరగలేదు, అని ఆశించినంత స్థాయిలో వ్యాపారం జరగలేదు. పైగా అక్కడ జరిగినటువంటి అవమానం, తర్వాత వ్యాపారం జరగకపోవడం, అప్పులు కొండలాగా పెరిగి ఉండడం, ఇవన్నీ కూడా ఆయన్ని మానసికంగా బాగా కుంగుబాటు గురి చేసి తద్వారా గుండెపోటు వచ్చేలా చేశాయి. దీంతో ఆయన గుండెపోటుకు గురై ఆయన మృత్యువాత పడ్డారు. సో ఇటీవలే బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. కోవా బన్ తయారీ ఏ రకంగా మేము చేస్తాం, దానిపైన తమ కుటుంబం ఎట్లా ఆధారపడి ఉంది, వాళ్ళ ఒక్క కుటుంబమే కాదు ఇంకా అక్కడ అనేక కుటుంబాలు ఎట్లా ఆ కోవా బన్ వ్యాపారం పైన ఆధారపడి ఉన్నాయని ఇటీవలే బిగ్ టీవీతో కూడా ఆయన మాట్లాడారు. సో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం. సార్ శ్రీరామ్, వాళ్ళు చెప్తున్నారు 15 రోజులుగా అన్నం కూడా తినలేదు, తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు, అదే బాధ పెట్టుకున్నాడు, అప్పులు బాగా పెరిగిపోయాయి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుందో ఆయన అంత్యక్రియలకు సంబంధించి కావచ్చు, తర్వాత కోవా బన్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇంకా అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ రాజేష్, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గిరిజనుల జాతరలో కొందరికి ఆనందం, మరికొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడారం జాతరలో ఏదైతే యూట్యూబర్స్ చేసినటువంటి ఆ కవబన్ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు అమ్ముకునే బన్ను 10 రూపాయలకు ఎలా అమ్ముతూ ఉన్నారు, దాదాపుగా 30 రూపాయలు ఉండే కవబన్ను 10 రూపాయలకే అమ్మడం పట్ల
ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కొంతమంది యూట్యూబర్స్ అదే పనిగా పెట్టుకొని సోషల్ మీడియాలో ఫేమ్ కావడం కోసమే ఆ విధంగా చేశారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అయితే మనం గతంలో చూసాం ఆ ఫుడ్ సంబంధించినటువంటి విషయంలో ఫుడ్ జిహాద్ అనేటటువంటి అంశాన్ని గతంలో అనేక రకాల ఫుడ్లో ఈ విధమైనటువంటి వాటిని కల్తీ చేశారంటూ కూడా గతంలో అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటిని మరోసారి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది యూట్యూబర్స్ చేసినటువంటి కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్స్ అంతా కూడా వారి తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాలకోవా అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉండేటటువంటి వాటిలో మనం చూస్తే తడకనపల్లె తర్వాత ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాల్లో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. వీరు చేసే పాలకోవా తయారీ కేంద్రం మన వ్యక్తితో భాష అనే పర్సన్ ఎవరైతే మృతి చెందారో గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో మేడారం జాతరలో జరిగినటువంటి ఇష్యూ తర్వాత పాలకోవా బల్క్గా వాళ్ళే తయారు చేసి ఆ వ్యాపారులకు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆ వ్యాపారులంతా చిరు వ్యాపారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతరలు కావచ్చు లేదా ఫంక్షన్స్ ఎక్కడైతే ఉరుసు లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయో అక్కడికి వెళ్ళి వారంతా కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి. అమ్ముకోవడానికి వెళ్ళాలంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన తర్వాత బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే భాష దాదాపుగా 15 రోజుల నుండి ఫుడ్ తీసుకోకపోవడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాలకోవా అంటేనే పబ్లిక్ అసహించుకునేలా, పాలకోవా బన్ను అంటేనే అసహించుకునేలా సోషల్ మీడియాలో ట్రోల్స్గా మారడంతో వీరంతా కూడా దాదాపు 15 వెహికల్స్ ఉన్నాయి. ఆ 15 వెహికల్స్ అక్కడే ఆగి ఉండడంతో తమకున్నటువంటి 30 పశువులు, బర్రెలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సమీపంలోనే పశువులకు కావాల్సినటువంటి మేతను కూడా వారు సొంతంగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి. అయితే వారికి ఉండే 30 బర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ 30 బర్రెలకు సంబంధించినటువంటి పాలను ఇటీవల దాదాపు 15 నుండి 20 రోజుల కాలంలో వాటన్నింటినీ కూడా ఆ పక్క నుండే డైరీలకు దాదాపు ప్రజెంట్ నవేడేస్లో 1 లీటర్ పాలు కొనుగోలు చేయాలంటే 75 రూపాయలు ఉండే పరిస్థితి. కానీ ఆ పాలను 45 రూపాయలకు ఇవ్వడం పట్ల రానున్న రోజుల్లో పాలకోవా బిజినెస్ మీద ప్రభావం పడే ఛాన్స్ ఉంది. 15 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి వెహికల్కి ఒక్కొక్క వెహికల్కి 10,000 అంటే కూడా సుమారుగా చెల్లించేటటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పెను భారంగా మారింది. 15 వెహికల్స్ ఇంటి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో మేడారం సమ్మక్క సారక్క జాతరలో కూడా ఇదే ఆత్మకూరు కావచ్చు, వెలుగోడు ప్రాంతం నుండి 5 వెహికల్స్కి వెళ్ళి ఏదైతే గిరిజనుల జాతర జరుగుతుందో ఆ జాతరలో అక్కడికి వెళ్ళి జీవనాన్ని కొనసాగించే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే పాలకోవలో స్టార్టింగ్ నుంచి వారి యొక్క పశువులను ప్రత్యేకంగా అక్కడి నుండే వారు తయారు చేస్తుంటారు. ఆ పశువుల నుండి పాలను సేకరిస్తారు. వాటితో పాటు చక్కెర, కొంత రవ్వను కలిపి తయారు చేస్తూ ఉంటారు. అయితే మనం చూస్తూ ఉంటాం ఆ బన్నులు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆ తయారు చేస్తున్నటువంటి ఆ పాలకోవా బన్నును విక్రయించడం ద్వారా ఆ 10 రూపాయలలోనే కనీసం వారికి 3 to 4 రూపీస్ వస్తుందంటూ కూడా మన బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇలాంటి రద్దీగా ఉండేటటువంటి జాతరలు కావచ్చు లేదా ఇలాంటి ఉరుసుల సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు. వారంతా కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు, వెలుగోడు, ఇటు తడకనపల్లెలో దాదాపుగా ఒక 10,000 కుటుంబాల వరకు పాలకోవా తయారు చేసి జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసాం మంత్రి నారా లోకేష్ కావచ్చు లేదా మిగతా మంత్రులంతా కూడా ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ట్వీట్స్ కాకుండా నేరుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇటీవల జరిగినటువంటి ఈ పాలకోవా మీద చేసినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రకాలైనటువంటి క్లియరెన్స్ చేయాలి. పాలకోవా అంటే పబ్లిక్లో ఇతర న్యూసెన్స్ ఏమీ లేకుండా చూడాలంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఆత్మకూరులో ఎవరైతే వ్యాపారి భాష మృతి చెందారో ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. కోవా బన్ వ్యాపారి షేక్ బాషా గుండెపోటుతో మరణించాడు. ఇటీవల మేడారం వెళ్ళారు. కోవా బన్ వ్యాపారులకు అక్కడ కొంతమంది వ్యక్తుల వల్ల చేదు అనుభవం ఎదురైంది, తీవ్రంగా అవమానం ఎదురైంది. ఆ అవమానంతో, మనస్తాపంతో గుండెపోటుకు గురై షేక్ బాషా చనిపోయాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని షేక్ బాషా కుటుంబ సభ్యులు, షేక్ బాషాకు సంబంధించినటువంటి సన్నిహితులు కోరుకుంటూ